లేదంటే మాలాంటి వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు, జీవితం అంతా జరిగిపోతుంది. ఇవన్నీ కూడా గత కొంతకాలంగా మీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అశోక్ గారు కూడా మీకు సంబంధించి మీ తరపున ఆయన మొన్న నిరాహార దీక్ష చేపట్టారు. ఇవాళ ఆయన ఆ దీక్షను కూడా విరమించడం జరిగింది మీ అందరి కోరిక మేరకు. సో ఇప్పుడు ఇంకా నుంచి ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ డీఎస్సీ నోటిఫికేషన్లకు సంబంధించి కానివ్వండి, అలాగే గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి కొత్తగా వచ్చిన తీర్పు గురించి ఏం చేయదలుచుకున్నారు? మేడం, ఇప్పుడు మొన్న సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, మరి డివిజనల్ బెంచ్ జస్ట్ ఒకటేసారి మళ్ళీ అది కొట్టేయడం జరిగింది. దానికి కూడా ఒక 2-3 ఆర్గ్యూలు జరగాలి కదా. జరగకుండా సింగిల్గా మేము పేపర్లలో అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ట్విట్టర్లో కూడా వచ్చింది అనుకుంటే ఎవరో ట్వీట్ చేసినట్టు 21కే అఫీషియల్గా మన నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది, గ్రూప్ 1కి పలానా డేట్ వస్తుంది అని చెప్పేసి జరుగుతూ ఉంది, వైరల్ అవుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు సీజే గారితో కలిసినట్టు. ఇప్పుడు వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్ చేస్తే వచ్చిన రిజల్ట్ జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అంటే కోర్టు నుంచి వచ్చిన తీర్పునే అదే రోజు నైట్ 12 గంటలకే ప్రభుత్వం ఎవరికి ఏ పోస్టు కేటాయించి హాల్ టికెట్ పక్కన పోస్టులు కేటాయించడం ఎంతవరకు ట్రాన్స్పరెంటీ అనేది కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా కరెక్ట్ ఫాలో అప్ అయి ఉంటే మరి ఈ విధంగా ఎందుకు అదే రోజు నైట్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి? ఆగొచ్చు కదా, ఇంకో 15 రోజులు టైం ఇచ్చింది కదా, అప్పుడు దాకా ఎందుకు ఆగట్లేదు? తర్వాత అది ఏ కేటగిరీ ద్వారా వాళ్ళు సెలెక్ట్ అయ్యారో కూడా తెలియట్లేదు. ఓపెన్లలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, కేటగిరీ వైజ్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు, లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అనేది కూడా తెలియట్లేదు కదా. పోనీ అదే విధంగా వాళ్ళు ఒక మెయిన్స్ సంబంధించి హాల్ టికెట్ ఇచ్చారు, మరి వాళ్ళు ప్రీలిమ్స్ హాల్ టికెట్ ఎందుకు పెట్టలేదు? అంటే వీళ్ళు దీంట్లో వాస్తవాలు ఏందో అనేది వాళ్ళు ట్రాన్స్పరెంట్ ఎంత ఫాలో అయ్యారు అనేది టీఎస్పీ అది కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇప్పుడు డివిజనల్ బెంచ్ కూడా ఆలోచించాలి. వెంటనే ఒకే ఆర్గ్యూలో వాళ్ళు కొట్టేయడం అంటే ఇది ఎంతవరకు నిజం మేడం? ఇది దేనికి సంకేతం? ఇది అంటే పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఒకే వాదనలతో అన్ని చేసడం. ఇంకా దీని గురించి ఇంకోటి క్లారిటీ కూడా ఇవ్వాలి కదా. డివిజనల్ బెంచ్ 10 మంది ఎగస్ట్రా వచ్చారు కదా, 10 మంది ఎగస్ట్రా కనబడ్డారు. దాని గురించి మీరు సింగిల్ బెంచే చెప్పింది కదా, మరి డివిజన్ బెంచ్ దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు? ఆ 10 మంది ఎక్కడ పోయారు, వాళ్ళు ఎవరు, అసలు దాని గురించి ఏం చెప్పింది, ఇది కూడా చెప్పాలి కదా. దీనికి కూడా సమాధానం లేదు. అంటే ఇది ఎట్లా కనబడుతుందంటే నిరుద్యోగులకు అన్యాయం చేయడంలోనే ముందుకు వెళ్తా ఉన్నారు తప్ప, ముండి పట్టుకుపోతున్నారు తప్ప వేరే ఉద్దేశమే లేదని స్పష్టంగా అర్థమవుతాయి. మళ్ళీ 4-5 రోజులు మేము భర్తీ చేస్తా ఉంటాం. అసలు ఏ విధంగా ట్రాన్స్పరెంట్ కనబడుతుంది? దీంట్లో పూర్తిగా అన్యాయం అవుతుంది, నిరుద్యోగులకు అన్యాయం పెరుగుతుంది. ఇప్పుడు నేను అందరూ 100% మేము దాంట్లో జరిగిందా జరగకపోయిందా అనేది ప్రభుత్వానికి తెలుసు, ఇంతకుముందు డివిజనల్ బెంచ్ తెలుసు, అందరికీ తెలుసు. దాంట్లో కష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు కదా, దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఎక్కడుంది అంటే ఈ 10 మంది ఎట్లా వచ్చారు? మరి 10 మంది అనేది వాస్తవం తెలియాలి కదా, అది ఎవరనేది తెలియాలి కదా. అది తెలియకుండా మరి రిజల్ట్ ఎట్లా ఇస్తారు వీళ్ళు? దానికి సమాధానం లేకుండా రిజల్ట్ ఎట్లా ఇస్తారు? అది కూడా ఉండాలి కదా. అదేవిధంగా ఎప్పటి నుంచో మేము ఇప్పుడు ఇది నిజంగా ఏం జరగలేదు అంటారు. నేను ఏమంటున్నా అంటే మొన్న అఫీషియల్గా మన గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే డిఎస్సికి సంబంధించి 5,000 నుంచి 6,000 పోస్టులు ఖాళీలు ఉండే అవకాశాలు ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయి అంటున్నారు. దాంట్లో 4,000 నుంచి 5,000 దాకా ఎస్జిటి పోస్టులే ఖాళీలు ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కడ ఖాళీలు లేవు, 1,000 దాకా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సీఎంఓ నుంచి రిలీజ్ అయింది అది ఆ లెటర్. మరి నేను ఒకటి ఏం చెప్తా ఉంటే 5,000 6,000 అని చెప్తా ఉన్నారు. గతంలో 22,000 పోస్టులు మీరు ప్రమోషన్ ఇచ్చారు డిఎస్సికి సంబంధించి. ప్రమోషన్ ఇచ్చినప్పుడు దాంట్లో మొత్తం 70% భర్తీ చేయాల్సినవి ప్రమోషన్ల ద్వారా, 30% భర్తీ చేయాల్సింది మా ద్వారా భర్తీ చేయాలి. అవి మా ద్వారా భర్తీ చేసినప్పుడు ఆ పోస్టులు ఎడిపోయినాయి. దాదాపు 9,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి కదా, మరి ఆ పోస్టులు ఎక్కడ కనబడతలేవు? ఏంది 1000 పోస్టులే అంటున్నారు. అవి ఒక 9,000 ప్లస్ ఇప్పుడు మొన్న ఇచ్చిన ప్రమోషన్లలో 1,200, దాదాపు మాకు వచ్చేసి 10,000 దాకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నేను అడిగేది. మళ్ళీ ఎస్జిటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినవి అవి ఇంకా వేరే ఉన్నాయి. అవి చూసుకున్నా కూడా అవి ఇవి ఎంత సరే దాంట్లో సర్దుబాటు ఏమైనా చేసి ఉంటే వాళ్ళకి ఎక్కువ పోస్టులు నేను సర్దుబాటు చేస్తే ఓకే. ఇప్పుడు అక్కడ కూడా చూసుకున్నా కూడా వాళ్ళది ఒక 15,000-20,000 దాకా పోస్టులు వాళ్ళకి ఖాళీ ఉన్నాయి. అటు ఇటు చూసుకున్న దాదాపు 30,000 దాకా డిఎస్సి ఉంటే 5,000తో మేము డిఎస్సి ఇస్తామంటున్నారు. మరి ఆ పక్కన అవి పక్కన పెట్టుర్రి, అవి భర్తీ చేసేది తక్కువ, మీరు పక్కన పెట్టండి. మాకు భర్తీ చేయాల్సిన 10,000 పోస్టులలో మీరు 1000 పోస్టులే అంటున్నారు. మిగతా 9,000 పోస్టులు ఎటు పోయినాయి ఈ ప్రభుత్వానికి? మరి గతంలో ఎవరో ఆరోపణలు చేశారు, సరే అపోజిషన్ లీడర్లు ఎవరెవరో చేసి ఉంటారు. సరే దానికి మీ దగ్గర వాళ్ళ దగ్గర సమాధానం చెప్తే ఒక మాట అంటారు. నేను ఇప్పుడు లెక్కలతో సహా చెప్తున్నా మీకు, ఇంత 9,000 పోస్టులు ఖాళీలు ఉంటే మీరు 1000 పోస్టులను చూపెడుతున్నారు. దేనికి? మిగతా 8,000 9,000 పోస్టులు ఎటు పోయినాయి? మరి అవి కనబడాలి కదా. మరి ఎస్జిటి టీచర్లకు అమ్ముకున్నారా, ఉపాధ్యాయ సంఘాలకు అమ్ముకున్నారా,
మరి ఏ విధంగా అమ్ముకున్నారు? ఉమ్, మరి ఆ పోస్టులు కనబడట్లేదంటే అర్థం అదే కదా. సరే 1000-2000 పోస్టులు అంటే అనుకోండి, 8-9,000 పోస్టులు మేడం. ఉమ్, మా బీడీ అభ్యర్థుల్లో నోట్లో మట్టి కొడుతున్నారు. అసలే మా దగ్గర 70% ప్రమోషన్లలో పోతున్నాయి నాన్న, 30% మా వాటా వస్తుంది. మాకు ఎగ్జిట్ రాసుకునే అవకాశం కూడా లేదు. మాకున్న ఈ అరకొర పోస్టులు కూడా మా స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు జైలుగా ప్రమోషన్ వస్తుంటే అది కూడా లేదు. అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేరేవాళ్ళు చేయాలి. మరి ఆ విధంగా మా పొట్ట కొడతా ఉంటే ఇలా 5-6 లక్షల మంది మేమున్నాం, కానీ మాకు న్యాయం జరగట్లేదు. మరి మీరు దీనికి ఏ విధంగా ఇది మేము అమ్ముకోవట్లేదు, చేస్తలేము, ఇది అంతా అబద్ధాలు ఆడుతున్నారు ప్రభుత్వాలు అంటున్నారు. మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. సరే అది మీది కావచ్చు, దానికి ప్రాపర్ ఎవిడెన్స్ లేదట్టు, కానీ మేము ఎవిడెన్స్ సహా 9,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నా. మీరు చెప్పిన లెక్కల ప్రకారం నేను చెప్తలేను. మీరు అఫీషియల్ గా ప్రమోషన్ ఇచ్చిన దాని ప్రకారం ఆ 30% భర్తీ చేయాల్సిన దాని ప్రకారం లెక్కలతో సహా చెప్తున్నా. మరి దీనికి ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం? రామూర్తి గారితో మాట్లాడదాం. సో రామూర్తి గారు, ఈ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి మన సింగిల్ బెంచ్